గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం ఇంజనీరింగ్ మెకానిక్స్లో ఇంపార్టెంట్ టాపిక్ గురించి తెలుసుకున్నాం. ఇంపార్టెంట్ డెరివేషన్ లా ఆఫ్ ప్యారలగ్రామ్ ఆఫ్ ఫోర్సెస్. లా ఆఫ్ ప్యారలగ్రామ్ ఆఫ్ ఫోర్సెస్ గురించి మనం ఇంపార్టెంట్ తెలుసుకున్నాం. ఫస్ట్ దీని యొక్క స్టేట్మెంట్స్ చదవం ఒకసారి. ఇట్ స్టేట్స్ దట్ టూ ఫోర్సెస్ యాక్టింగ్ అట్ అండ్ అవే ఫ్రమ్ ద పాయింట్ బి రిప్రజెంటెడ్ ఇన్ magnitude and direction by the two adjacent sides of a parallelogram. Then the diagonal of the parallelogram passing through the point of intersection of the two forces represented in resultant in magnitude and direction. ఈ స్టేట్మెంట్ ఏం చెప్తుందంటే, ఎప్పుడైనా మన ప్యారలగ్రామ్ అంటే ఏంది, మనకి సేమ్ మనకి ఏ విధంగా ఉంటుందంటే, ప్యారలగ్రామ్ రెక్టాంగులర్ షేప్లోనే ఉంటుంది. రెక్టాంగులర్ షేప్ వచ్చేసి మనకి రెగ్యులర్గా ఉంటుంది. ప్యారలగ్రామ్ వచ్చేసి ఇర్రెగ్యులర్గా, అంటే కొంచెం మనకి సైడే ఉంటుంది అనమాట. డయాగ్రామ్ మనకి రెక్టాంగులర్ని ఒక్కసారి పైన కార్నర్ని మనము పుష్ చేస్తే ప్యారలగ్రామ్ అవుతుంది అనమాట. ఓకేనా? ఈ ప్యారలగ్రామ్ ఏం చెప్తుందంటే స్టేట్మెంట్, ఒక టూ ఫోర్సెస్ ఒక పాయింట్ దగ్గర యాక్ట్ అయినప్పుడు ఆ రెండు ఫోర్సెస్ వచ్చేసి దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ టూ అడ్జసెంట్ సైడ్స్ ఆఫ్ ప్యారలగ్రామ్, అంటే రెండు సైడ్స్ యొక్క ప్యారలగ్రామ్ అవుతుందంట. అప్పుడు దాని యొక్క రిజల్టెంట్ ఏమవుతుంది? దెన్ ద డయాగోనల్ ఆఫ్ ద ప్యారలగ్రామ్ పాసింగ్ త్రూ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ద టూ ఫోర్సెస్. ఈ టూ ఫోర్సెస్ ఒక పాయింట్ దగ్గర యాక్ట్ అవుతుంది కదా, వాటిని మనం ఎక్స్టెన్షన్ చేస్తే ఎక్కడో ఒక చోట మనకి ఇంటర్సెక్షన్ అవుతాయి. ఎప్పుడైతే ఇంటర్సెక్షన్ అవుతుందో మనకి దాని యొక్క రిజల్టెంట్ ఎక్కడ పాస్ అవుతుంది? పాయింట్ నుంచి ఇంటర్సెక్షన్ పాయింట్ వరకు పాస్ అవుతుంది, దాన్ని రిజల్టెంట్ అవుతుంది. అదే చెప్తున్నాడు ఇక, ది దెన్ ద డయాగోనల్ ఆఫ్ ది ప్యారలగ్రామ్ పాసింగ్ త్రూ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ద టూ ఫోర్సెస్ రిప్రజెంటెడ్ ఇన్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్. ఇక్కడ చూడండి, ఇక్కడ టూ ఫోర్సెస్ ఉన్నాయి కదా, పి అండ్ క్యూ. ఒక పాయింట్ ఏ దగ్గర యాక్ట్ అయినాయి. ఎప్పుడైతే యాక్ట్ అవుతుందో వీటిని ఎక్స్టెన్షన్ చేసుకుంటే, ప్యారలల్గా ఎక్స్టెన్షన్ చేస్తే ఇంటర్సెక్షన్ పాయింట్ వస్తుంది. ఇంటర్సెక్షన్ పాయింట్ వచ్చినప్పుడు మనకి రిజల్టెంట్ ఎక్కడ పాస్ అవుతుంది? ఫ్రమ్ పాయింట్ ఏ టు ఇంటర్సెక్షన్ పాయింట్ వరకు పాస్ అవుతుంది. దాన్ని మనం రిజల్టెంట్ అంటాం. ఆ రిజల్టెంట్ ఏ విధంగా వచ్చింది? మనకి టూ అడ్జసెంట్ సైడ్స్ ఆఫ్ ద ప్యారలగ్రామ్ వల్ల వచ్చింది అనమాట. ఓకేనా? ఈ రెండు ప్యారలగ్రామ్ వల్ల వచ్చింది కదా. ఎందుకు? ఈ రెండు ప్యారలగ్రామ్ సైడ్స్ వచ్చేసి మనం ఎక్స్టెన్షన్ చేసినాం. ఎప్పుడైతే ఎక్స్టెన్షన్ చేస్తే ఇంటర్సెక్షన్ పాయింట్ వస్తుంది. ఇంటర్సెక్షన్ పాయింట్ వచ్చినప్పుడు మనము దాని యొక్క రిజల్టెంట్ ఏమవుతుంది? డయాగోనల్ ఆఫ్ ద ప్యారలగ్రామ్ అవుతుంది. ఓకేనా? డయాగోనల్ ఆఫ్ ద ప్యారలగ్రామ్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు చూడండి, దాని యొక్క ప్రూఫ్ ఎలా చేస్తున్నాం మనం చూద్దాము. ఇప్పుడు మనం టూ సైడ్స్ వేసుకున్నాం. ఇది మనకు పాయింట్ ఏ, డి అంటే పి ఫోర్స్, ఇది క్యూ ఫోర్స్. ఓకేనా? దీన్ని ఎక్స్టెన్షన్ చేస్తాం. ఈ విధంగా ఎక్స్టెన్షన్ చేస్తాం. దీన్ని ఈ విధంగా ఎక్స్టెన్షన్ చేస్తాం. ఇంటర్సెక్షన్ పాయింట్ వచ్చింది. ఇప్పుడు ఇంటర్సెక్షన్ పాయింట్ వచ్చినప్పుడు ఏం చేస్తాం మనం? డయాగోనల్ అనేది ఫ్రమ్ ఇంటర్సెక్షన్ పాయింట్ నుంచి పాస్ అవుతుంది. ఈ పాస్ అయ్యేదాన్ని మనం రిజల్టెంట్ అంటాం. ఓకేనా? ముందు ఉన్నప్పుడు మనకి టీటా వస్తుంది. టూ ఫోర్సెస్ మధ్య యాంగిల్ టీటా ఉంటుంది. ఎప్పుడైతే మనకి రిజల్టెంట్ పాస్ అవుతుందో అప్పుడు ఆల్ఫా అనే యాంగిల్ వస్తుంది. ఓకేనా? ఆల్ఫా అనే యాంగిల్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, పీ ఫోర్స్ని ఎక్స్టెన్షన్ చేసుకుంటాం. ఈ విధంగా ఎక్స్టెన్షన్ చేసుకుంటాం. ఇక్కడ ఇంటర్సెక్షన్ పాయింట్ నుంచి ఈ విధంగా ఎక్స్టెన్షన్ చేసుకుంటే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వస్తుంది. మనకు ఇప్పుడు ఏ వచ్చింది, ఇక్కడ బి వస్తుంది, సిడిఈ. ఓకేనా? ఇక్కడ మనకి ఏమవుతుంది? టీటా ఉంటుంది. ఇక్కడ టీటా ఉంది కదా, ఇక్కడ టీటా వస్తుంది అన్నమాట. ఓకేనా? ఇప్పుడు ప్రూఫ్ ఎలా చూద్దాం. ప్రూఫ్ ఇంపార్టెంట్ రాస్తున్నాను. ఫస్ట్ ఫ్రమ్ ట్రయాంగిల్ బీసీడి, ఇన్ ట్రయాంగిల్ బీసీడి. సో మనకు సైన్ టీటా ఏమవుతుంది? ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్ అవుతుంది. ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. ఫస్ట్ ఏమవుతుంది? ఇక్కడ క్యూ ఉంటే ఇక్కడ కూడా ఏమొస్తుంది? మనకి క్యూ వస్తుంది. ఇక్కడ పీ ఉంటే ఫోర్స్, ఇక్కడ కూడా పీ వస్తుంది. ఎందుకంటే ప్యారలల్ అంటే ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ ఇన్ ప్యారలగ్రామ్. అంటే ప్యారలగ్రామ్లో మనకి ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ క్యూ ఉంటే ఇక్కడ క్యూ వస్తుంది, ఇక్కడ పీ ఉంటే పీ వస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఇన్ ట్రయాంగిల్ ఏబిసిడి చూసుకుంటే మనకి సైన్ టీటా ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. మనకి సైన్ టీటా ఈక్వల్ టు, మనకి ఇక్కడ ఆపోజిట్ సైడ్ ఏముంది? బీసీ ఉంది. బీసీ రాసుకుంటాం. హైపోటెనస్ ఏముంది? బీడీ ఉంది. బీడీ. సో సైన్ టీటా ఈక్వల్ టు బీసీ బై క్యూ అనమాట. బీడీ అంటే ఏంది? మనకి ఇక్కడ క్యూ కదా, క్యూ ఇక్కడ రాసేసుకుంటాం. సో మనకి ఇక్కడ బీసీ కామన్ తీసుకుంటే క్యూ సైన్ టీటా వస్తుంది అన్నమాట. ఓకేనా? క్యూ సైన్ టీటా వస్తుంది. ఇది రాసుకుంటాం. నెక్స్ట్ ఇంకేందనుకోవాలా? కాస్ టీటా మనకి ఏమొస్తుంది? కాస్ టీటా ఈక్వల్ టు అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్. సో మనకి అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్. సో కాస్ టీటా ఈక్వల్ టు అడ్జసెంట్ సైడ్ అనేది సిడి,
హైపోటెన్యూస్ ఏమో బీడీ. ఓకేనా, కాస్ థీటా ఈక్వల్ టు సిడి ఆ విధంగా రాసుకుంటాము. బీడీ అంటే మీ క్యూ. సో సిడి ఈక్వల్ టు క్యూ కాస్ థీటా, అంతే కదా. సో సిడి ఈక్వల్ టు క్యూ కాస్ థీటా, ఇది బాక్స్ కొట్టుకుంటాం. ఓకేనా, ఎక్స్టెన్షన్ చేసుకో. అంటే ఇదంతా సైడ్ పార్ట్ రాసుకుంటాము. నెక్స్ట్ మెయిన్ డెరివేషన్ వచ్చేసి ఇప్పుడు వచ్చేస్తుంది. డెరివేషన్ దేని ద్వారా నుంచి వస్తుంది? ఆల్రెడీ మనకి ప్రూఫ్ స్టార్ట్ అయింది. చిన్న ట్రయాంగిల్ నుంచి పెద్ద ట్రయాంగిల్ చేసుకుని ప్రూఫ్ స్టార్ట్ చేస్తున్నాం. ఇక్కడ చూడండి, మనకి ట్రయాంగిల్ బీసీడీ కనుక్కున్నాం. నెక్స్ట్ ట్రయాంగిల్ ఏబీసీ కనుక్కుంటాం. ఇప్పుడు థీటా మనకి బీసీ వచ్చింది, సిడి వచ్చింది. ఓకేనా, నెక్స్ట్ ట్రయాంగిల్ ఏబీసీ చూసుకోవాలి. ట్రయాంగిల్ ఏబీసీ, ట్రయాంగిల్ ఏబీసీ. మన ట్రయాంగిల్ ఏబీసీలో మనం ఏం అనుకోవాలా? సైడ్ ఏబి, సైడ్ ఏసీ, సైడ్ బీసీ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, సైడ్ ఏబి, సైడ్ ఏసీ, సైడ్ బీసీ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సైడ్ ఏబి, సైడ్ బీసీ, సైడ్ ఏసీ. ఓకేనా, సైడ్ ఏబి ఏమవుతుంది మనకి? సైడ్ ఏబి వచ్చేసి ఆర్. ఓకేనా, క్యాపిటల్ ఆర్ రాసుకుంటాం. సైడ్ ఏబి వచ్చేసి క్యాపిటల్ ఆర్. సైడ్ బీసీ ఏమవుతుంది? ఇది ఆల్రెడీ కనుక్కున్నాం కదా, క్యూ సైన్ థీటా. సైడ్ బీసీ వచ్చేసి క్యూ సైన్ థీటా, ఇటు రాసుకుంటాం, క్యూ సైన్ థీటా. సైడ్ సిడి ఏమవుతుంది? క్యూ కాస్ థీటా. క్యూ కాస్ థీటా ఇక్కడ రాసుకుంటాం, క్యూ కాస్ థీటా రాసుకుంటాం. ఓకేనా, ఇక్కడ వరకు మనకి ఇక్కడ అయిపోతుంది. సైడ్ ఏసీ అన్నాడు కదా, క్యూ కాస్ థీటా. ఏసీ అంటే మీ ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకోవాలి, క్యూ కాస్ థీటా ప్లస్ పి. సిడి వచ్చేసి మనకి ఆల్రెడీ ఇది కనుక్కున్నాం, ఏది? క్యూ కాస్ థీటా. ఇంకేముంది? ఏడీ పార్ట్ ఉంది కాబట్టి ప్లస్ పి వస్తుంది, ప్లస్ పి. దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు? ఏసీ ఈక్వల్ టు పి ప్లస్ క్యూ కాస్ థీటా. ఓకేనా, ఈ విధంగా రాసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు మనకు మెయిన్ పార్ట్ వచ్చేస్తుంది. ఏంది? బై ద పైథాగరస్ రూల్. బై పైథాగరస్ రూల్. పైథాగరస్ రూల్ మనకి ఇక్కడ చూడండి, పైథాగరస్ రూల్ ఏబీ ఉంది ఇక్కడ మనకి డయాగనల్ కదా. ఏబీ స్క్వేర్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్, అంతే కదా. ఏబీ స్క్వేర్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. సో అదే రాసుకుంటాం ఇక్కడ. ఏబీ స్క్వేర్ ఈక్వల్ టు బీసీ స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్. సో ఏబీ స్క్వేర్ అంటే మనకి ఇక్కడ ఆర్ స్క్వేర్. ఓకే, బీసీ స్క్వేర్ అంటే ఏంది? మనం ఆల్రెడీ ఇక్కడ కనుక్కున్నాం. సైడ్ బీసీ ఏమొస్తుంది మనకి? క్యూ సైన్ థీటా వస్తుంది, క్యూ సైన్ థీటా హోల్ స్క్వేర్. ఓకేనా, క్యూ సైన్ థీటా హోల్ స్క్వేర్. ఏసీ స్క్వేర్ ఏమొస్తుంది? ఆల్రెడీ బీసీ స్క్వేర్ అంటే క్యూ సైన్ తీసుకోవాలి. ఏసీ స్క్వేర్ అంటే ఏసీ అంటే పీ ప్లస్ క్యూ సైన్ థీటా ఇక్కడ రాసుకోవాలా. ఏసీ స్క్వేర్ ప్లేస్లో పీ ప్లస్ క్యూ కాస్ థీటా హోల్ స్క్వేర్. సో దానికి ఆర్ స్క్వేర్ క్యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ ఏ ప్లస్ బి ఫార్ములా సూత్రంలో ప్రకారం ఉంది కదా, ఇది ఏ ప్లస్ బి ఫార్ములా రూపంలో ఉంది కాబట్టి పీ స్క్వేర్ ప్లస్ 2pq cos theta ప్లస్ క్యూ స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా. ఓకేనా, నెక్స్ట్ ఆర్ స్క్వేర్. ఇక్కడ మనం ఏం తీసుకుంటాం? మనం ఇక్కడ క్యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా, క్యూ స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా. సో పీ స్క్వేర్ ఫస్ట్ రాసుకోండి. పీ స్క్వేర్ క్యూ స్క్వేర్ని కామన్ తీస్తే సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా, సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా. నెక్స్ట్ 2pq కాస్ థీటా. సో ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు పీ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఏమవుతుంది? 1 అవుతుంది కాబట్టి అలాగే రాసుకుంటాం, 2pq కాస్ థీటా. సో ఆర్ ఈక్వల్ టు స్క్వేర్ని ఈక్వల్ టు పంపిస్తే ఏమవుతుంది? స్క్వేర్ రూట్ అవుతుంది. సో పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ప్లస్ 2pq కాస్ థీటా, 2pq కాస్ థీటా. ఇది మనకి మెయిన్ ఫార్ములా, రిజల్టెంట్ ఫార్ములా ఆఫ్ ప్యారలోగ్రామ్ ఆఫ్ టూ ఫోర్సెస్. ఓకేనా, నెక్స్ట్ డైరెక్షన్ ఆఫ్ రిజల్టెంట్ కనుక్కోవాలా. డైరెక్షన్ ఆఫ్ రిజల్టెంట్, డైరెక్షన్ ఆఫ్ రిజల్టెంట్. డైరెక్షన్ ఆఫ్ రిజల్టెంట్ tan ఆల్ఫా ఈక్వల్ టు, tan ఆల్ఫా అంటే మీ ఆపోజిట్ బై అడ్జసెంట్ సైడ్. ఓకేనా, ఆపోజిట్ బై అడ్జసెంట్ సైడ్, బీసీ బై
ఏసీ అంతే కదా, బీసీ బై ఏసీ ట్యాన్ ఆల్ఫా. సో మనకి ఇక్కడ ఏమొస్తుంది, ట్యాన్ ఆల్ఫా ఈక్వల్ టు మనకి బీసీ అంటే ఏంది, బీసీ అంటే క్యూ సైన్ టీటా, ఏసీ అంటే పీ ప్లస్ క్యూ కాస్ టీటా. సో అదే మనం సబ్స్టిట్యూట్ చేస్తాం ఇక్కడ. బీసీ అంటే ఏంది మనకి క్యూ సైన్ టీటా, ఏసీ అంటే పీ ప్లస్ క్యూ కాస్ టీటా. ఓకేనా, మనకు కావాల్సిన ఆల్ఫా ఒకటే కాబట్టి ట్యాన్ ఈక్వల్ టు అవుతుంది పంపిస్తే ట్యాన్ ఇన్వర్స్ అవుతుంది క్యూ సైన్ టీటా డివైడెడ్ బై పీ ప్లస్ క్యూ కాస్ టీటా. సో ఇది మనకి డైరెక్షన్ ఆఫ్ రిజల్టెంట్ ఫోర్స్ అన్నమాట. ఓకేనా, ఇది డైరెక్షన్ ఆఫ్ రిజల్టెంట్ ఫోర్స్. ఇది మనకు ప్రూఫ్. ఇది ఎంత ప్రూఫ్ చేసినా మనకు స్టేట్మెంట్ రాస్తే మనకి ఫుల్ మార్క్స్ వచ్చేస్తాయి. ఓకేనా, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టూడెంట్స్, దీన్ని మర్చిపోదండి. మనకు మెయిన్ ఇంపార్టెంట్ మనం ఏం అనుకోవాలి దీంట్లో అంటే ఆర్ పారలలోగ్రామ్ రిజల్టెంట్ వచ్చేసి స్క్వేర్ రూట్ ఆఫ్ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ప్లస్ 2pq కాస్ థీటా. నెక్స్ట్ ఆల్ఫా ఈక్వల్ టు ట్యాన్ ఇన్వర్స్ క్యూ సైన్ థీటా డివైడెడ్ బై పీ ప్లస్ క్యూ కాస్ థీటా. ఇవి రెండు పెట్టుకోండి స్టూడెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఇవి. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములాస్ పారలలోగ్రామ్ ఆఫ్ ఫోర్సెస్. ప్రూఫ్ మాత్రం కంపల్సరీగా అడిగే ఛాన్సెస్ ఉంది మనకి ఇంజనీరింగ్ మెకానిక్స్లో, దీన్ని మర్చిపోతాను స్టూడెంట్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఓకే.